ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల ఎవరి నోటా విన్నా ఒకే మాట. 'పుష్ప 2' ఏ ఇద్దరు కలిసిన 'పుష్ప 2' సినిమాకు వెళ్తున్నావా? టికెట్లు బుక్ చేసుకున్నావా? అని మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా భారీగా పెరిగిన 'పుష్ప 2' సినిమా టికెట్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. సాధారణ సినిమా ప్రేక్షకులే కాకుండా బన్నీ ఫ్యాన్స్ సైతం భారీగా పెరిగిన టికెట్ల ధరలపై పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే 'పుష్ప 2'కు ఆ రేంజ్‌లో టికెట్ల రేట్లను పెంచేశారు మరి. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం చుట్టుపక్కల గ్రామీణ జనం ఉండే థియేటర్ల ఏరియాలలో సైతం సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధరలు 300కు పైగా ఉన్నాయి. ఇక నగరాల్లో అయితే సింగిల్ స్క్రీన్లలో 500కు పైగా, మల్టీప్లెక్స్ల్లో 800కు పైగా ఉన్నాయి. ఈ భారీ టికెట్ల ధరలు ఒక్కరోజో 2 రోజులో కూడా కాదు, ఏకంగా వారం 10 రోజులు ఇవే ధరలు ఉండనున్నాయి. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు పడనున్న ప్రీమియర్ షోలకు అయితే సింగిల్ స్క్రీన్లలో 800, మల్టీప్లెక్స్లలో 1200కు పైగా టికెట్ల ధరలున్నాయి. దీంతో సామాన్య జనం థియేటర్లలో 'పుష్ప 2' సినిమా చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో గతంలో ఏ సినిమాకు లేని విధంగా సోషల్ మీడియాలో బాయ్కాట్ 'పుష్ప 2' ట్రెండ్ నడుస్తుందంటేనే టికెట్ల ధరలు ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గతంలోనూ పలు పాన్ ఇండియా సినిమాలు విడుదలైనప్పుడు కూడా టికెట్ల రేట్లను భారీగా పెంచారు. కానీ ఆ సమయంలో ఎలాంటి బాయ్కాట్ నినాదం వినిపించలేదు. దానికి కారణం టికెట్ల ధరలు ఈ స్థాయిలో పెంచలేదు. టికెట్ల ధరలు పెంచినప్పటికీ అవన్నీ పీరియాడిక్ సినిమాలు కావడంతో భారీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులు సైతం అంగీకరించారు. కానీ 'పుష్ప 2' వంటి సాధారణ యాక్షన్ సినిమాలకు కూడా ఈ స్థాయిలో టికెట్ల ధరలను పెంచడాన్ని సినిమా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 'పుష్ప 2' సినిమాను ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించారంట. ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇదే కావచ్చు. అయితే సాధారణ యాక్షన్ డ్రామా సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప 2' సినిమా విషయంలో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న మరో అంశం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి. గతంలో ఏ ఇండియన్ సినిమాకు లేని విధంగా ఈ సినిమాకు ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్లో 1000 కోట్ల మార్కును టచ్ చేసిన తొలి సినిమాగా 'పుష్పరాజ్' రికార్డును అందుకున్నాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న 'పుష్ప 2' సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న ఇండియన్ సినిమాగా నిలిచింది. అయితే 'పుష్ప 2' సినిమాకు నిజంగానే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందా? ఇందులో థియేట్రికల్ బిజినెస్ ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్తో పాటు ఏరియాల వారీగా ఎంత బిజినెస్ జరిగింది? అసలు 'పుష్ప 2' సినిమా హిట్ కావాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలనే వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా 'పుష్ప 2' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక్క నైజాం ఏరియాలోనే 100 కోట్లకు 'పుష్ప 2' థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే సీడెడ్లో 30 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, తూర్పుగోదావరిలో 14.40 కోట్లు, పశ్చిమ గోదావరిలో 10.80 కోట్లు, గుంటూరులో 15.20 కోట్లు, కృష్ణలో 12.40 కోట్లు, నెల్లూరు ఏరియాలో 7.20 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 'పుష్ప 2' బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు. దీంతో టాలీవుడ్ హిస్టరీలోనే తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్న సినిమాగా 'పుష్ప 2' అగ్రస్థానంలో నిలిచింది. గతంలో RRR పేరు మీద ఉన్న రికార్డును పుష్పరాజ్ తిరగరాశాడు. ఈ సినిమాకు ఉత్తరాది థియేట్రికల్ హక్కులు ఏకంగా 200 కోట్లు పలికాయి. దీంతో ఏ బాలీవుడ్ మూవీ కూడా చేయని విధంగా ఇందులో 'పుష్ప 2'కు రికార్డు స్థాయి ధర సొంతమైంది. ఇక తమిళనాడులో 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తం ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 120 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' చిత్రానికి థియేట్రికల్ హక్కుల ద్వారానే 640 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా గ్రాస్, 650 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. ఇక 'పుష్ప 2' సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏకంగా 275 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇండియాలో స్ట్రీమింగ్ హక్కుల ద్వారా అత్యధిక మొత్తం డీల్ జరిగిన మూవీగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ఈ సినిమా మ్యూజిక్ హక్కులకు 65 కోట్ల రూపాయలు, శాటిలైట్ హక్కులను 85 కోట్లకు దక్కాయి. అంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో 425 కోట్ల బిజినెస్ జరిగింది.
థియేట్రికల్ బిజినెస్ 640 కోట్లు, నాన్ థియేట్రికల్ బిజినెస్ 425 కోట్లు కలుపుకుంటే మొత్తంగా పుష్ప 2 సినిమాకు 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాబట్టి పుష్ప 2 సినిమాకు 1000 కోట్ల బిజినెస్ అనేది ఒక్క థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే కాకుండా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలుపుకుంటే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందన్నమాట. ఇది పుష్ప 2 సినిమా 1000 కోట్ల బిజినెస్కు సంబంధించిన వీడియో. ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి పుష్ప 2 సినిమా ఓవరాల్గా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.